హాయ్, నేను మీ డాక్టర్ రామ్ ప్రహ్లాద్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో మనకి ఈరోజు పెరుగుతున్న రకరకాల జబ్బుల్లో చాలా ముఖ్యమైన జబ్బు క్యాన్సర్. సో గుండె జబ్బులు ఎంత వేగంగా పెరుగుతున్నాయో ప్రస్తుతం క్యాన్సర్ యొక్క సమస్యలు కూడా చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో మనము ఈరోజు తెలుసుకునేది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే ఒకటి సర్జికల్ ట్రీట్మెంట్, రేడియేషన్ ట్రీట్మెంట్, కీమోథెరపీ ట్రీట్మెంట్. నేను కీమోథెరపీ ఇచ్చే డాక్టర్ని. సో ఈ కీమోథెరపీ ఇచ్చే డాక్టర్స్ని వాళ్ళని మెడికల్ ఆంకాలజిస్ట్ అని అంటారు. సో ఈ మెడికల్ ఆంకాలజిస్ట్ సంబంధించింది ప్రతి పేషెంట్ని మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఫిట్నెస్ ఆఫ్ ద పేషెంట్ ఎట్లా డిటర్మైన్ చేస్తాం అనేది ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రకరకాల టెస్టులు చేస్తున్నారు. ఎందుకు ఇన్ని టెస్టులు చేస్తున్నారు, దీని యొక్క రిజల్ట్ ఏంటి అనేది చాలామందికి చాలా యొక్క ప్రశ్నలు మనకి తలెత్తుతుంటాయి. సో వాటికి సమాధానం డాక్టర్ గారిని అడగాలన్నా కానీ ఎందుకు కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారని డాక్టర్ గారు ఏమనుకుంటారా అనే ఒక సందేహం ఉంటుంది. సో నేను వాటి గురించి వివరంగా మీకు చెప్తాను. సో ప్రతి పేషెంట్ మనకి కీమోథెరపీ సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే రకరకాల బ్లడ్ టెస్ట్ చేస్తారు. వాటిలో అందరికన్నా కామన్గా చేసే బ్లడ్ టెస్ట్ సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్. అంటే మనకు బాడీలో బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది, తెల్ల రక్త కణాలు ఎంత ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి, అవి చాలా ముఖ్యం. ఎందుకు అంటే మనకి కీమోథెరపీ అనేది ఏంటంటే ఈ క్యాన్సర్ కణాలతో పాటు నార్మల్ కణాలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. సో నార్మల్ కణాలు చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ నార్మల్ కణాలు చనిపోతే ఇంకా మన యొక్క క్యాన్సర్ మామూలు సెల్స్ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడు ఏంటంటే బ్లడ్ పర్సంటేజ్ ఎలా ఉంది అని చూసుకుంటాం. మామూలుగా కీమోథెరపీ స్టార్ట్ చేసేటప్పుడు అంటే బ్లడ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ మోర్ దాన్ 8 grams to 10 grams మధ్యలో ఉంటే బెస్ట్. సో మనం చేసినప్పుడు పేషెంట్స్కి బ్లడ్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం కొంతమందికి బ్లడ్ ఎక్కించి కీమోథెరపీ స్టార్ట్ చేయాలి. సో అందుకోసం ఫస్ట్ మనం చేసే బ్లడ్ టెస్ట్ ఏంటంటే సిబిపి. ఆ సిబిపి అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చూసుకుంటాం. ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళలో ఏంటంటే హిమోగ్లోబిన్ పెంచడానికి ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వటము, లేదా వేరే విటమిన్ సప్లిమెంట్స్ ఇస్తాం. అవి పెరగడానికి కొంచెం 3 months to 6 months టైం పట్టచ్చు. కానీ ఏంటంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్కి ఏంటంటే ఇమీడియట్గా కీమోథెరపీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు వెంటనే ఇమీడియట్గా పెంచాల్సిన అవకాశం ఉంటుంది. సో వాటి కోసం వెయిట్ చేయకుండా ఏంటంటే బ్లడ్ ఎక్కించడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సో అందుకోసం సిబిపి చేస్తాం, దానిలో హిమోగ్లోబిన్ చెక్ చేసుకుంటాం. అదే సేమ్ టైం ఏంటంటే తెల్ల రక్త కణాలు కూడా నార్మల్గా ఉండాలి, 4000 to 10,000 మధ్యలో ఉండాలి. ఒకవేళ తెల్ల రక్త కణాలు బాగా తక్కువ ఉన్నాయనుకోండి, ఈ కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఇంకా తెల్ల రక్త కణాలు బాగా తగ్గిపోయి రకరకాల ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అవి ఇంప్రూవ్ అవ్వడానికి కొంచెం వెయిట్ చేయటమో లేకపోతే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఇంప్రూవ్ చేయటమో చేస్తాం. ప్లేట్లెట్స్ కూడా అట్లానే, ప్లేట్లెట్స్ కూడా అడిక్వేట్ కౌంట్ ఉండాలి. అట్లీస్ట్ మోర్ దాన్ 75,000 to 1 lakh మధ్యలో ఉంటే బెటర్. సో దానివల్ల ఫస్ట్ మనం చేసే బ్లడ్ టెస్ట్ సిబిపి. దానివల్ల ఇది మన రిజల్ట్స్ చూసుకోవాల్సిన అవసరం. తర్వాత మామూలుగా ఏంటంటే మిగతా స్టేజింగ్ వర్కప్ అవన్నీ చేసేసిన తర్వాత ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే గుండె పరీక్ష చేస్తాం. అది 2D ఎకో అంటారు. ఈ 2D ఎకో చేసేది మెయిన్గా కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాం మన పేషెంట్స్ని. వాళ్ళు ఏంటంటే గుండెని పరిశోధన చేసి గుండె లయ ఎలా ఉంది, గుండె వేగంగా మామూలుగా కొట్టుకుంటుందా, గుండె పంపింగ్ ఎలా ఉంది, అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఎలా ఉంది, ప్లస్ దాని మొటిలిటీ సో ఎలా ఉందో కూడా చెక్ చేస్తారు. సో దాన్ని బట్టి ఏంటంటే కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి షుగర్ రావటమో, బీపీస్ లాంటి సమస్యలు ఉండటమో, లేకపోతే అంతకుముందు గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండటమో ఉంటాయి. సో అవి పేషెంట్స్ మనకి చెప్పకపోవచ్చు. కానీ ఈ స్కానింగ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ పరిస్థితులు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయంటే మనం ఇచ్చే డ్రగ్స్ని, గుండెకి సంబంధించిన ప్రాబ్లం కలిగే డ్రగ్స్ని మనం అవాయిడ్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. సో అలా అవాయిడ్ చేయకపోతే ఏంటంటే పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల క్యాన్సర్ సమస్య తగ్గిపోవచ్చు. కానీ ఈ గుండె ప్రభావం వల్ల ఏమవుతుందంటే గుండె ప్రాబ్లం ఎక్కువ అయ్యి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ చేయాల్సిన టెస్టుల్లో గుండె స్కానింగ్ అంటే ఈసీజీ ప్లస్ 2D ఎకో కూడా చేయాలి. అవసరమైతే ఇంకా వేరే టెస్టులు కూడా గుండెకి సంబంధించి ఒకవేళ లైఫ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు వేరే టెస్టులు చేస్తారు. కానీ బేసిక్ టెస్ట్ ఏంటంటే ఈసీజీ 2D ఎకో అనేది కంపల్సరీ చేస్తాం. దాంతోపాటు ఏంటంటే ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయి అనేది కూడా చూడాలి. ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయి అంటే మామూలుగా సిటీ స్కాన్, చెస్ట్ ఎక్స్రే దీంతో పాటు అది ఎలా పనిచేసేయడానికి చేసే టెస్ట్లు పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటారు. ఈ పల్మరీ ఫంక్షన్ టెస్ట్ ఒక పల్మనాలజిస్ట్ దగ్గర పంపించినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు మనం ఎలా గాలి తీసుకుంటున్నాము, ఎలా గాలి వదులుతున్నాము, సో మన కెపాసిటీ ఎలా ఉంది, అది బాగానే పనిచేస్తుందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తాం. ఎందుకంటే మన పేషెంట్స్లో కూడా ఎక్కువ మంది స్మోకర్స్ కూడా ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే లంగ్ సమస్యల లంగ్ యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. సో పర్టికులర్లీ ఏంటంటే కొన్ని డ్రగ్స్ వాడేటప్పుడు, పర్టికులర్లీ బ్లియోమైసిన్ లాంటి
మెడిసిన్స్ వాడేటప్పుడు ఏంటంటే ఈ లంగ్ ఎలాగ పనిచేస్తుంది అనేది పల్మరీ ఫంక్షన్ టెస్ట్ ఆర్ డిఎల్సిఓ లాంటి టెస్టులు కూడా చేస్తాం. సో వాళ్ళకి కనుక లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కనుక ఎక్కువ ఉంటే లంగ్కి హార్మ్ చేసే కీమోథెరపీ మెడిసిన్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. లేదంటే ఏంటంటే అది వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్ ఎక్కువయ్యి పేషెంట్ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఒక బేసిక్ టెస్ట్ మనం చేస్తాం. దాంతోపాటు ఏంటి, మనం మామూలుగా కిడ్నీస్ ఎలా ఉన్నాయి, లివర్ ఎలా ఉన్నాయి చూస్తాం. సో కిడ్నీస్కి చేసే టెస్ట్ ఏంటంటే సీరం క్రియాటిన్, బ్లడ్ యూరిన్ నైట్రోజన్ చేస్తాం. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఆల్రెడీ బీపీ, షుగర్, రకరకాల వేరే ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. సో కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు ఏంటంటే ఏ మెడిసిన్స్ అయితే కిడ్నీని ఎఫెక్ట్ చేస్తాయో ఆ మెడిసిన్స్ని అవాయిడ్ చేయాలి. లేదు తక్కువ డోసెస్లో అన్న మాడిఫై చేసన్నా ఇవ్వాలి. లేదు ఎక్కువ డోసెస్లో ఇస్తే ఇంకా కిడ్నీ ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఈ కిడ్నీ సమస్య ఎందువల్ల వచ్చిందని కూడా చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ వల్ల కూడా కిడ్నీ సమస్య రావచ్చు. సో ఆ క్యాన్సర్ ట్రీట్ చేస్తే కిడ్నీ సమస్య తీరిపోతుంది. సో ఇది కూడా ఒక ఫిట్నెస్ టెస్ట్ లాంటిది. దాంతోపాటు లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎందుకంటే జాండిస్ అనేది చాలా కామన్ కొన్ని క్యాన్సర్స్లో. సో ఈ జాండిస్ ఎందువల్ల వచ్చింది అంటే కొన్ని పిత్రాశయం సంబంధించిన క్యాన్సర్స్ కానీ ఆర్ కొన్ని క్యాన్సర్స్ లివర్లోకి గడ్డలు వెళ్ళినప్పుడు కానీ ఈ జాండిస్ బాగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ జాండిస్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా వరకు మనం చేసేది ఏంటంటే ఎక్కువ వరకు కీమోథెరపీ డ్రగ్స్ అవాయిడ్ చేస్తాం. అసలు కాజ్ ఏంటి, ఏమన్నా బిలియరీ ట్రాక్ట్లో అబ్స్ట్రక్షన్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. సో మనం మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ దగ్గర పంపించి ఎంఆర్సిపి లాంటివి ప్రొసీజర్స్ చేసి ఏమన్నా ఈ పిత్రాశయం సంబంధించిన సమస్యలు ఉంటే స్టెంటింగ్ లాంటి ప్రొసీజర్స్ చేసి ఆ జాండిస్ని తగ్గిస్తాం. దాని తర్వాతే మనం ట్రీట్మెంట్కి వెళ్తాం. సో ఈ బేసిక్ టెస్టులు కంపల్సరీ చేస్తేనే పేషెంట్ ఫిట్గా ఉన్నాడా లేదా అని బేసిక్ థింగ్స్ చూసుకుంటాం. దాని తర్వాత ఏంటంటే పర్ఫార్మెన్స్ స్కోర్ అంటే పేషెంట్ మన హాస్పిటల్కి ఎలా వచ్చాడు. సో పేషెంట్ నడుచుకుంటూ వచ్చాడా, ఏమి సిమ్టమ్స్ లేకుండా ఉన్నాడా, పేషెంట్ ఎవరైనా సాయం తీసుకుని వచ్చాడా, లేకపోతే ఎవరైనా వీల్ చైర్లో వచ్చాడా, లేకపోతే స్ట్రెచ్చర్ మీద వచ్చాడా. సో దీన్ని ఇంగ్లీష్లో ఏంటంటే పర్ఫార్మెన్స్ స్కోర్ అని 1 2 3 4 5 0 అని ఉంటాయి. ఈ స్కోర్ ప్రకారంగా చూస్తారు. జనరల్గా ఏంటంటే 0 1 and 2 స్కోర్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇస్తారు. మోర్ దాన్ ఎక్కువ స్కోర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా వరకు ట్రీట్మెంట్ అవాయిడ్ చేయటం కానీ, లేదు క్లాసికల్ కీమో కాకుండా వేరే ఓరల్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ, లేదు అదర్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో ఇది ఏంటంటే పేషెంట్స్ చూస్తేనే డాక్టర్ గారు అది స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది సర్జరీ కావచ్చు, రేడియేషన్ అవ్వచ్చు, కీమోథెరపీ అవ్వచ్చు. సో పేషెంట్ పర్ఫార్మెన్స్ స్కోర్ బాగుంటేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ పర్ఫార్మెన్స్ స్కోర్ బాగాలేదంటే అది ఇంప్రూవ్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ వాడి, లేదు ఇతను ఇది ఎక్కువ తట్టుకోలేడని చెప్పి రెండు మెడిసిన్స్ పెట్టాల్సిన ఒక మెడిసిన్ పెట్టడం, 3 మెడిసిన్స్ పెట్టాల్సిన 2 పెట్టడం, లేకపోతే కొన్ని రోజులు అవాయిడ్ చేయటం చేసి ఇంప్రూవ్ చేసిన తర్వాతే ఆ పర్ఫార్మెన్స్ అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. లేని పక్షంలో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ వల్ల కానీ, లేకపోతే పేషెంట్ యొక్క కండిషన్ వల్ల కానీ ట్రీట్మెంట్ తట్టుకోలేక పేషెంట్స్ కొన్నిసార్లు చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫిట్నెస్కి సంబంధించిన టెస్టులు, పర్టికులర్లీ క్యాన్సర్ పేషెంట్స్. సో మనకు అనుకుంటాం డాక్టర్ గారు ఎందుకు ఇన్ని టెస్టులు రాస్తున్నారు అంటే ప్రతి దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్స్ వల్లనే ఈ ట్రీట్మెంట్ అంతా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.